వెల్కమ్ టు మెగానే టీవీ బన్నీ టాపిక్. ఒక చిన్న బటన్ నొక్కితే చాలు ఆ దేశం మొత్తం క్షణాల్లో మరుభూమిగా మారి బూడిదగా కలిసిపోతుంది. శత్రు ఊహకందని రీతిలో గాల్లోనే అంతు చూసేందుకు భారత్ సిద్ధం చేసింది సరికొత్త అత్యంత భీకరమైన అస్త్రం. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టిస్తున్న ఆ రహస్య ప్రాజెక్ట్ అసలేంటి? చైనా గుండెలు గుబులు రేపుతున్న ఆ సరికొత్త వ్యూహం వెనక ఉన్న అసలు నిజాలేంటి? తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. యుద్ధభూమిలో శత్రువు దాడికి తెగబడేలోపే వాడి భరతం పట్టేలా భారత సైన్యం సన్నద్ధమవుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా యుద్ధ తంత్రాలను మలుచుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మాటలు తక్కువ పనులు ఎక్కువ అన్నట్లుగా భారత్ తన రక్షణ రంగాన్ని బలోపేతం చేసే పనిలో నిమగ్నమైంది. సరిహద్దుల్లో శత్రువు కన్నుపడితే క్షణాల వ్యవధిలో తుదుముట్టించేలా ప్రత్యేక రాకెట్ ఫోర్స్ కమాండ్ రూపుదిద్దుకుంటోంది. చైనా సైతం తన సైన్యంలో ప్రత్యేకంగా రాకెట్ ఫోర్సును ఏర్పాటు చేసుకున్న వైనాన్ని ఆర్మీ చీఫ్ స్వయంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం కదలికలను నిశితంగా గమనిస్తూనే మన దేశం కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. రక్షణ రంగ నిపుణులు ఎప్పటినుంచో చెబుతున్నట్లుగా సాహసమే ఊపిరిగా ముందుకు సాగుతున్న తరుణంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ దేశమైనా తన బలహీనతలను కప్పిపుచ్చుకుంటూ సరిహద్దులను కాపాడుకోవాల్సిందే. ఎందుకంటే కాలం ఎవరికోసమూ ఆగదు కాబట్టి సకాలంలో స్పందించడం రక్షణ రంగానికి అత్యంత కీలకం. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మన సైన్యం ముందు చూపుతో అడుగులు వేస్తోంది. పాకిస్తాన్ ప్రదర్శించే ప్రతాపమంతా కేవలం మాటలకే పరిమితం అవుతోంది తప్ప చేతల్లో ఆ దేశం పూర్తిగా విఫలమవుతోంది. అసీం మునీర్ నేతృత్వంలో పాక్ సైన్యం రాకెట్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నప్పటికీ వాటి నాణ్యతపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇరుగు పొరుగు దేశాల నుంచి ముప్పు పొంచి ఉన్నప్పుడు సొంత బలమే శ్రీరామరక్ష అవుతుంది. కానీ పాక్ తన వద్ద ఉన్న డమ్మీ మిసైళ్లతో భారత్ను భయపెట్టాలని చూస్తే అది కేవలం భ్రమే అవుతుంది. ఇసుకలో నీరు పోసినట్లు ఆ దేశం చేస్తున్న ప్రయత్నాలన్నీ బూడిదలో కరిగిపోయినట్లే మాయమవుతాయి. భారత్ చేపట్టిన ప్రాజెక్ట్ విష్ణు దెబ్బకు పాకిస్తాన్లో బూడిద కూడా మిగలదన్న హెచ్చరికలు నిజమయ్యే సూత్రాలు కనిపిస్తున్నాయి. యుద్ధరంగంలో శత్రువుల ఆట కట్టించడానికి మన దేశం వద్ద ఉన్న సాంకేతికత ముందు పాక్ ఆయుధాలు తేలిపోతున్నాయి. గుడ్డిలో మెల్లలా ఉన్న ఆ దేశ మిసైల్స్ మన అత్యాధునిక రక్షణ వలయాన్ని ఏమాత్రం ఛేదించలేవు. బలవంతుడి చేతిలో కీలుబొమ్మలా మారిన పాక్ సైన్యం భారత శక్తి ముందు నిలబడలేక విలవిలలాడుతోంది. కంచే చేను మేసిన చందంగా సొంత దేశ ప్రజలనే మోసం చేస్తూ పాక్ నాయకులు కాలం గడుపుతున్నారు. భారత రక్షణ పరిశోధనా సంస్థ డిఆర్డీఓ శాస్త్రవేత్తలు రూపొందిస్తున్న ప్రాజెక్ట్ విష్ణు భవిష్యత్తు యుద్ధాల స్వరూపాన్నే పూర్తిగా మార్చివేయనుంది. ఇందులో భాగంగా అభివృద్ధి చేస్తున్న 12 రకాల హైపర్ సోనిక్ క్షిపణులు శత్రు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. హైస్పీడ్ క్రూజ్ మిసైల్స్, హైపర్ సోనిక్ గైడ్ వెహికల్స్ దాడిని ఏ శత్రు రాడార్ కూడా గుర్తించి అడ్డుకోవడం అసాధ్యం. ఆపద మొక్కులవాడు ఆపదను తొలగించినట్లు ఆ ప్రాజెక్ట్ ద్వారా దేశ రక్షణ రంగానికి తిరుగులేని భద్రత చేకూరనుంది. 150 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఇట్టే ధ్వంసం చేసే సత్తా వీటికి ఉంది. అంతేకాకుండా 500 నుంచి 1000 కిలోల వార్ హెడ్లను సులభంగా మోసుకెళ్లే అద్భుతమైన సామర్థ్యం వీటి సొంతం. జులై నెలలో విజయవంతంగా పరీక్షించిన ప్రళయ్ మిసైల్ మన సత్తా ఏపాటిదో ప్రపంచానికి చాటి చెప్పింది. ఏరు దాటేదాకా తెప్ప అన్నట్లుగా కాకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మోదీ సర్కార్ ఈ బృహత్తర ప్రాజెక్టును చేపట్టింది. 2030 నాటికి ఈ అత్యాధునిక క్షిపణులు పూర్తి స్థాయిలో సైన్యానికి అందనున్నాయి. అణుసామర్థ్యం కలిగిన అగ్ని-5 క్షిపణి పరిధిని మన శాస్త్రవేత్తలు విజయవంతంగా పెంచడంతో చైనా ఉక్కిరిబిక్కిరవుతోంది. డ్రాగన్ దేశంలోని ప్రతి ప్రధాన నౌకాశ్రయం మరియు నగరం ఇప్పుడు మన క్షిపణుల పరిధిలోకి రావడం గమనార్హం. హిందూ మహాసముద్రంలో చైనా పంపిస్తున్న యువాన్ వాంగ్ 5 నౌకలు మన కదలికలను గమనించాలని చూసినా మన నిఘానేత్రాలు వాటిని ముందే పసిగడుతున్నాయి. మన రాకెట్ ఫోర్స్ పరికరాలపై శత్రు దేశాలు దాడి చేస్తాయనే భయంతో చైనా ఇప్పుడు రక్షణ ధోరణిని అవలంబిస్తోంది. ఎందుకంటే ఎవరి కర్మకు వారే కర్తలు అన్నట్లుగా డ్రాగన్ దేశం చేసుకున్న కుట్రలకే ఆ దేశం బలైపోయే ప్రమాదం పొంచి ఉంది.
2021లోనే దివంగత బిపిన్ రావత్ చేసిన సంచలన ప్రకటనకు అనుగుణంగానే ఈ వ్యూహాలు అమలవుతున్నాయి. శత్రువు దిశను మార్చి దాడి చేసినా దాన్ని తిప్పికొట్టే వ్యూహాత్మక సామర్థ్యాన్ని మన సైన్యం సంతరించుకుంది. సముద్ర గర్భం నుంచి ఆకాశం వరకు సర్వసన్నద్ధంగా ఉన్న మన బలగాలు శత్రువుల భరతం పట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. యుద్ధభూమిలో ఆధునిక సాంకేతికత ఏ విధంగా గేమ్ చేంజర్లుగా మారుతుందో ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధాలు నిరూపించాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని భారత ఆర్మీలోని కమాండ్ సెంటర్లు ఇప్పటికే 5,000కు పైగా అత్యాధునిక డ్రోన్లను విజయవంతంగా ఉత్పత్తి చేశాయి. ఫేస్ టు ఫేస్ యుద్ధానికి ముందే శత్రు శిబిరాలను డ్రోన్ల ద్వారా పూర్తిగా ధ్వంసం చేసే సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. 150 కిలోమీటర్ల రేంజ్కు సంబంధించిన కీలకమైన ఆయుధాల ఒప్పందాలు రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేస్తున్నాయి. ఇంటి పోరు ఈశ్వర ప్రసాదం అన్నట్లుగా అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ మన సాంకేతిక పురోగతిని చూసి నిశ్చేష్టురాలవుతోంది. యుద్ధం అనేది కేవలం సైనికుల సంఖ్యపై కాకుండా అధునాతన ఆయుధాల మీద ఆధారపడి ఉంటుందని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. శత్రువు ఏ చిన్న అవకాశం ఇచ్చినా దాన్ని వదిలిపెట్టకుండా విరుచుకుపడేలా మన కమాండర్లు వ్యూహాలు రచిస్తున్నారు. రాకెట్లు, మిసైళ్ల అత్యవసర పరిస్థితిని గుర్తించిన లెఫ్టినెంట్ జనరల్ ద్వివేది ఈ దిశగా తక్షణ చర్యలు చేపట్టారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు ఏ దేశం సాహసించినా దానికి తగిన మూల్యం చెల్లించక తప్పదనే స్పష్టమైన సంకేతాలను ఈ పరిణామాలు ఇస్తున్నాయి. కార్ఫ్ కమాండర్ల సమావేశంలో ఆమోదం పొందిన ఈ రాకెట్ ఫోర్స్ కమాండ్ దేశ రక్షణ రంగానికి ఒక అభేద్యమైన కోటలా నిలవనుంది. మాటల మాని మనుషుల వలే కాకుండా చేతల్లో తమ సత్తా నిరూపించుకునే తత్వం మన సైన్యానిది. ఎందుకంటే కాలం ఎవరి కోసం ఆగనట్లే రక్షణ రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మన దేశం కూడా శరవేగంగా మారుతుంది. ప్రాజెక్టు విష్ణు విజయవంతమైతే ప్రపంచ దేశాల సరసన భారత్ రక్షణ రంగంలో తిరుగులేని అగ్రగామిగా అవతరిస్తోంది. శత్రు దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తున్న ఈ సరికొత్త రాకెట్ ఫోర్స్ దేశ ప్రజలకు ఎల్లప్పుడూ ధైర్యాన్నిస్తోంది. శాంతియుతంగా ఉండే మన దేశంపై దురాక్రమణకు పాల్పడే వాళ్లకు ఇదే సరైన సమాధానమవుతుంది. దేశ రక్షణే ధ్యేయంగా ముందుకు సాగుతున్న మన ఆర్మీ బలగాలు ఎప్పుడూ అజేయంగానే నిలుస్తాయి. శత్రువులకు కంటి మీద కునుకు లేకుండా చేసి దేశ సరిహద్దులను అభేద్యంగా మలుస్తున్న ఈ అద్భుత ప్రయాణం కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో రక్షణ రంగంలో భారత్ సాధించబోయే విజయాలు ప్రపంచాన్ని విస్మయపరిచేలా ఉండబోతున్నాయి. దేశ భద్రత కోసం అడుగులు వేస్తున్న మన సైన్యం మరియు శాస్త్రవేత్తల ప్రతిభ ముందు ఏ శత్రువైనా తలవంచాల్సిందే.